ప్రస్తుత తెలంగాణలో కొన్ని వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ప్రొటెస్టులు చేస్తున్నారు జీవో 97కి వ్యతిరేకంగా. సో ఈ జీవో 97 ఏంటి? జీవో 97ని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది? ఈ జీవో 97 వల్ల పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చే మార్పులేంటి? పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫ్యూచర్ ఏంటి? ఈ జీవో 97 పూర్తిగా అమలైతే ఈ సెట్ సిచ్యువేషన్ ఏంటి? ఈ పాలిటెక్నిక్ డిప్లొమా పాత్వే ఏంటి అనే విషయాల గురించి మనం ఈరోజు క్లియర్గా డిస్కస్ చేద్దాం. యూట్యూబ్లో చాలా కాంటెంట్ ఉంది. దాంతోపాటు ఈ ఫ్యాక్టర్ పైన జీవో 97 పైన ఈ ప్రొటెస్ట్ పైన సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ట్విట్టర్లో అండ్ పోతే ఇన్స్టాగ్రామ్లో చాలా కాంటెంట్ ఉంది. ఆ కాంటెంట్ కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిందని నేను అనుకున్నాను, అందుకే వీడియో చేస్తున్నా. సో ఈ జీవో 97 ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ జీవో 97 గవర్నమెంట్ తీసుకురావడానికి అండ్ గవర్నమెంట్ ఈ ఇనిషియేటివ్ తీసుకోవడానికి ముఖ్య కారణాలు ఏంటి? జీవో 97లో గవర్నమెంట్ ఏం మెన్షన్ చేసింది? ఇది ప్రజల్లోకి ఎలా వెళ్ళింది? దీన్ని విద్యార్థులు ఎలా తీసుకుంటున్నారు? విద్యార్థుల యొక్క డిమాండ్లు ఏంటి అనే విషయాల గురించి మనం ఎలాంటి రాజకీయ హంగులు రంగులు లేకుండా ఫ్యాక్ట్స్ మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, జీవో 97 ఒక ముఖ్య ఉద్దేశం ఏంది? జీవో 97లో అసలు ఏముంది? ఈ జీవో 97లో తెలంగాణ ప్రభుత్వం కొన్ని విషయాలు మెన్షన్ చేసింది. ప్రస్తుతం ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్, పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ సిస్టంలో కొన్ని మార్పులు చేస్తూ తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు ఏవైతే ఉన్నావో వాటిని మరియు ఫ్యాకల్టీని శక్తి మరియు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో ఈ బార్డర్ లైన్ స్కిల్ డెవలప్మెంట్ ఈకో సిస్టమ్తో అనుసంధానం చేయడం. ఎందుకయ్యా దీనివల్ల లాభాలు ఏంది? అసలు ఎందుకు గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది అనే విషయానికి వస్తే, ఆ విషయాన్ని క్లియర్గా జీవోలో మెన్షన్ చేసిన పాయింటర్స్ ఏంటి అంటే, ఈ రీకన్స్ట్రక్షన్కి, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ రీకన్స్ట్రక్షన్కి ముఖ్యమైన రీజన్స్ ఏంటి? సో ఇండస్ట్రీకి అవసరమైన స్కిల్స్ పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్తో కనెక్ట్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. లెట్ మీ టెల్ యూ, ప్లీజ్ లిజన్ దిస్ వెరీ కేర్ఫుల్లీ, బికాజ్ మనకి చాలా మిస్అప్షన్స్, అపోహలు అనేది ఉండడం జరిగింది. నేను దట్స్ వాట్ ఐ ఐడెంటిఫైడ్. సో ఇండస్ట్రీకి అవసరమైన స్కిల్స్ను పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ సిస్టంలో కనెక్ట్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, అలా క్లియర్. ఇక్కడ వచ్చేసి మోడర్న్ ల్యాబొరేటరీలు తీసుకురావాలి అండ్ దాంతోపాటు ఇండస్ట్రీ పార్ట్నర్షిప్స్ పెంచాలి అండ్ అప్రెంటిస్షిప్ పెంచాలి అండ్ ఏఐ, ఎలక్ట్రానిక్ వెహికల్స్ అండ్ ఆల్సో రోబోటిక్స్, డ్రోన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్తో స్టూడెంట్స్కి స్కిల్ అందించాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని ఈ జీవోలో గవర్నమెంట్ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ను బలహీనపరచడం కాదు, ఇండస్ట్రీ రెడీగా మార్చడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి జీవోలో మెన్షన్ చేసినారు. సో ఇదంతా బాగానే ఉంది, మెన్షన్ చేసినారు, ఒక గొప్ప ఇనిషియేటివ్ తీసుకున్నారు, అది మంచిదే అని మనం అనుకోవచ్చు. దీన్ని స్టూడెంట్స్ ఎందుకు అపోజ్ చేస్తారు అనే విషయం గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో ఎస్పెషల్లీ స్టూడెంట్స్ దీన్ని అపోజ్ చేయడానికి ముఖ్య కారణం వచ్చేసి ఈ మోడర్నైజేషన్ చేయండి. గవర్నమెంట్ ఒకటే విషయం, స్టూడెంట్స్ అయినా ఎవరైనా చెప్పేది ఒకటే విషయం, మోడర్నైజేషన్ చేయడంలో తప్పలేదు. కానీ ఎగ్జిస్టింగ్ పాలిటెక్నిక్ సిస్టమ్ను ఎందుకు మార్చాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇది స్టూడెంట్స్ నుంచి అండ్ సమాజం నుంచి గవర్నమెంట్కి ఉన్న క్వశ్చన్. ఈ మార్పుల వల్ల డిప్లొమా పాత్ ఏమవుతుంది, అసలు డిప్లొమా ఒక ఐడెంటిటీ ఏమవుతుంది, అండ్ ఎస్బిటెట్ రోల్ ఏంది, ఫీ స్ట్రక్చర్ ఎట్లుంటుంది, ఫీ స్ట్రక్చర్ ఏమవుతుంది, అండ్ ఈసెట్ పాత్వే ఏమవుతుంది. సో పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ యొక్క ఫ్యూచర్ స్ట్రక్చర్ గురించి ఈ అన్సర్టనిటీ అనేది ఈ స్టూడెంట్ తీసుకోలేకపోతున్నారు. సో ఇప్పుడు డిప్లొమా అయిపోగానే ఏదర్ స్టూడెంట్ జాబ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఈ మన ఈసెట్ రాసుకొని డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్లో లాటరల్ ఎంట్రీతో జాయిన్ అయ్యే ఒక ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ జీవోలో మెన్షన్ చేసిన ప్రకారం అసలు ఆ పాత్ ఉందా లేదా అనేది మనకు క్లియర్గా లేదు. వాళ్ళు వర్బల్ అనౌన్స్మెంట్ ఇస్తున్నారు, వర్బల్ కన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు, ఏంటి లేదు, పాత అలాగే ఉంటుంది అన్నది. సో ఇక్కడ ఈసెట్ కంప్లీట్గా ఎగిరిపోయిందా అని చెప్పడానికి మనకి ఎలాంటి ఎవిడెన్స్ లేదు. ఎందుకంటే టీజీ ఈసెట్ 2026 రిలీజ్ అయిన తర్వాత దాంట్లో క్లియర్గా ఈ పాత్వే మెన్షన్ చేసింది, దాంట్లో ఎలాంటి మార్పులు లేవని. సో ఒక బ్రాండ్ న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ని చేంజ్ చేసుకోవడం తీసుకొచ్చిన జీవోలో ఎందుకు స్పష్టంగా గవర్నమెంట్ ఒక స్పష్టతని ఎందుకు ఇవ్వట్లేదు ఈ పాయింటర్స్ మీద?
సో దయచేసి గవర్నమెంటు స్టూడెంట్స్తో చర్చలు జరిపి అండ్ ఒక మెకానిజంని క్రియేట్ చేసి సో ఎగ్జిస్టింగ్ ఉన్న పాలిటెక్నిక్ సిచ్యువేషన్ ఎడ్యుకేషన్ని ఎందుకు చేంజ్ చేయాలి, ఎందుకు మార్చాలి అనే విషయం మీద ఒక పర్టిక్యులర్ సొల్యూషన్ రిజల్యూషన్ అనేది స్టూడెంట్స్కి అర్థమయ్యేలాగా అండ్ స్టూడెంట్స్కి రాతపూర్వకంగా రిటర్న్ బేస్డ్ అష్యూరెన్స్ ఇవ్వాలి. మోడర్నైజేషన్ చేయడంలో తప్పలేదు, దీన్ని స్టూడెంట్స్ కూడా వెల్కమ్ చెప్తారు. ఎందుకంటే సో దానివల్ల ఒక యూజ్ స్టూడెంట్స్కి ఉంది, ఒక స్కిల్ అనేది యాడ్ అవుతుంది, ఇండస్ట్రీ రెడీ, పీపుల్ని రెడీ చేస్తున్నాం అనే విషయం గురించి దే వుడ్ ఆబ్వియస్లీ వెల్కమ్. బట్ ఈ విషయాలు ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు? ఎస్బిటెట్ రోల్ ఏంటి బేసిక్గా? సో ఈ ఫీ స్ట్రక్చర్ ఏమవుతుంది ఇదనే విషయాల గురించి అక్కడ ఎక్కడా క్లియర్గా లేదు. ఈ సెట్ పాత్వే గురించి కూడా క్లియర్గా లేదు. సో వర్బల్ కమిట్మెంట్లు కాకుండా, వర్బల్ స్టేట్మెంట్స్ కాకుండా ఇది జీవోలో రాతపూర్వకంగా ఇస్తే ఇది ఎవరికి ఎలాంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయదు అని నా ఉద్దేశం. సో మీ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, పాలిటెక్నిక్ చేసే స్టూడెంట్స్ కానీ, దీనిపై అవగాహన ఉన్న వ్యక్తులు కానీ మీరు కమెంట్ చేయండి, మీ ఒపీనియన్ షేర్ చేయండి. సో ఇక్కడ విద్యార్థులు ఎవరైనా వేరే అపోహలో ఉండకుండా విద్యార్థులందరికీ ఒకే విషయం నేను చెప్పాలనుకుంటున్నా, మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఎగ్జిస్టింగ్ ఎడ్యుకేషన్ సిస్టంలో కొన్ని మార్పులు వచ్చి శక్తికి అండ్ ఈ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ జరుగుతుంది, అనుసంధానం చేస్తామని చెప్పినారు. కానీ ఇక్కడ స్పష్టంగా పాలిటెక్నిక్ డిప్లొమా యొక్క ఎడ్యుకేషన్ ఐడెంటిటీ పోతుందని కానీ, మరియు స్కాలర్షిప్లు పెరుగుతాయి, స్కాలర్షిప్లు తగ్గిస్తారని కానీ, స్కాలర్షిప్లు ఇవ్వరని కానీ, ఫీజులు పెంచుతారని కానీ, అండ్ ఇంకొకటి ఈ ఈ ఈసెట్ పాత్వే అనేది పోద్దని కానీ ఎక్కడా ఎవిడెన్స్ లేదు. భయపడాల్సిన అవసరం లేదు. బట్ తీసుకునే ఇనిషియేటివ్ అయితే వ్రాతపూర్వకంగా వచ్చి ఒక అకౌంటబిలిటీతో గవర్నమెంట్ పనిచేయాలని మనం దానికోసం ఫైట్ చేయాలి. స్టూడెంట్స్ అందరూ ఈ విషయం కోసం అపోజ్ చేయండి అండ్ ఈ విషయం కోసం పనిచేయండి. మీ ఏదైనా ఒపీనియన్ ఉంటే మన ఛానల్లో, మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఒపీనియన్ షేర్ చేస్తుంది. థ్యాంక్ యూ. కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితేనే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. జై హింద్.